ఈరోజు ప్రజలకు కానీ ఇవాళ తెలంగాణ సమాజానికి కేసీఆర్ 10 ఏళ్ల కాలంలో యూనివర్సిటీలకు కానీ ఓయూకి కానీ నువ్వేం చేశావో ఈరోజు వాస్తవాలు చెప్పడానికి మేము ప్రయత్నం చేస్తాం మిత్రులారా. ఇప్పుడు 2009లో తీవ్రమైన ఉద్యమం స్టార్ట్ అయిన సందర్భంలో 2014లో తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణలో యూనివర్సిటీలు అధోగతి పాలయ్యాయి. నిధులు లేక నియామకాలు లేక మొత్తం కూడా బోసిపోయి వల్లకాడైపోయింది యూనివర్సిటీలు మొత్తం కూడా. మీ అందరికీ తెలుసు 2014లో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఓయూ సెంచరీ ఉత్సవాలు జరిగితే కేసీఆర్ గారు ఇచ్చింది అసెంబ్లీలో 200 కోట్లు ప్రకటించారు. 200 కోట్లు ప్రకటించి దాదాపు 50 కోట్లే ఇచ్చాడు. ఇచ్చిన 50 కోట్లలో 25 కోట్లు మొత్తం కూడా కేటీఆర్ సన్నిహితులకు కాంట్రాక్టులు లేకపోతే అక్కడ ఏర్పాట్లు చేయడానికి వాళ్ళకున్నటువంటి సన్నిహితులకు మొత్తం కూడా 25 కోట్లు అప్పనంగా దోచిపెట్టేశారు పరిస్థితి. అక్క పైగా కూడా బడ్జెట్ రిలీజింగ్ ఆర్డర్ సంబంధించి ఓయూ వాళ్ళకు చెప్పి 40 కోట్లు మీరు వాడుకోండి మేము ఇస్తామని ఆనాడు కట్టుకథలల్లి యూనివర్సిటీ నిధులను కూడా వాడుకున్నటువంటి సందర్భం మీ అందరికీ తెలుసు. ఇంకొక విషయం మీ అందరికీ, గతంలో ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ యూనివర్సిటీల్లో వాల్యుయేషన్ సంబంధించి ప్రభుత్వం ఉన్నటువంటి కాంట్రాక్ట్ పద్ధతులు ఉన్నటువంటి ప్రొఫెసర్లే మాన్యువల్ వాల్యుయేషన్ చేసేవాళ్ళు. మాన్యువల్ వాల్యుయేషన్ చేయడం వల్ల ఒక నిజాయితీగా మెరిట్ ఉన్న విద్యార్థులకు లేదా వాస్తవాలతో పాటు వాళ్ళు కూడా చదువుకున్న వాళ్ళకు న్యాయం జరిగేది. ఇవాళ కేటీఆర్ దోస్త్ అయినటువంటి మ్యాగ్నెట్ సొల్యూషన్ కంపెనీకి కేటీఆర్ దోస్త్ అయినటువంటి తెలంగాణ యూనివర్సిటీల వాల్యుయేషన్ అప్పనంగా అప్పగించారు. అంటే మాన్యువల్ పద్ధతిలో కాకుండా మొత్తం కూడా 3 రేట్లు ఇవాళ ఆ కంపెనీకి చెల్లించాల్సి వస్తుంది. ఆ కంపెనీకి చెల్లించడం వల్ల ఇవాళ విద్యార్థులకు ఫీజులు పెంచాల్సి వస్తుంది. ఈ కారణం కూడా ప్రభుత్వం ఇవాళ బయట పెడుతుంది. ఇవాళ ప్రజలకు కూడా వాస్తవాలు తెలియాల్సిన అవసరం ఉండదని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. గత 10 ఏళ్లలో యూనివర్సిటీలలో ఫీజు రియంబర్స్మెంట్ లేక విద్యార్థులు అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ఇవాళ ఫీజులు పెంచే పరిస్థితి మీకు అందరికి కనపడతా ఉంది. అంటే దాదాపు కేసీఆర్ హయాంలో విద్యార్థులకు ఫీజులు లేక ఇవాళ హాస్టల్ నడవాలన్నా అక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీలు కొనసాగాలన్నా ఇవాళ పీజీకి 40,000 పెంచాల్సి వచ్చింది. ఇవాళ 12,000 ఫీజు, 2,000 ఫీజు ఉంటే 25,000 ఫీజు లాక్ పెంచాల్సి వచ్చింది. 2,000 ఫీజు పిహెచ్డి ఉంటే 20,000 పెంచాల్సి వచ్చింది. ఈ దుస్థితికి కారణం ఆనాడు కేసీఆర్ కాదా అని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. మీరు నియమించిన అధికారులే కదా తెలంగాణలో. మీరు అప్పనంగా మీరు ఆనాడు యూనివర్సిటీల దగ్గర వీసీల దగ్గర డబ్బులు తీసుకొని మీరే నియమించారు. సాక్షాత్ వేముల ప్రశాంత్ రెడ్డి అని గతంలో R&B మంత్రిగా ఉన్నటువంటి వేముల ప్రశాంత్ రెడ్డికి సన్నిహితుడు బంధువు అయినటువంటి ఇప్పుడు జేఎన్టీయూ కట్టా నరసింహారెడ్డికి 3 కోట్లు తీసుకొని ఆ రోజు వీసీ పదవిస్తే ఇవాళ 20 కోట్లు ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ సీట్లలో బలవంతంగా రిజల్ట్ ఆపి మీరు నాకు డబ్బులు ఇస్తే మేనేజ్మెంట్ సీట్లలో కాలేజీకి 2 లేదా 3 సీట్లు ఇస్తేనే మీకు రిజల్ట్ ఇస్తా అని వాళ్ళకు ఉన్నటువంటి అనుమతులు ఆపిండు, వాళ్ళ రిజల్ట్ ఆపిండు. ఇవన్నీ వాస్తవం. మీకు ఏది కావాలన్నా మీడియాకి ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు దీనికి సిద్ధంగా బీఆర్ఎస్ నాయకులు చెప్పాలి. తెలంగాణ యూనివర్సిటీకి మీరే కదా వైస్ ఛాన్సలర్ నియమించిన వైస్ ఛాన్సలర్ అడ్డంగా డబ్బులతో దొరికిపోయి ఈనాడు జైళ్లలో ఊచకోతలు లెక్క పెడుతుంటే నియమించింది మీరు కాదా అని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. అంటే తెలంగాణలో మొత్తం విద్య దోపిడీకి వీరు తెరలేపారు. ఇంకోటి మిత్రులారా, యూనివర్సిటీలు ప్రైవేట్ యూనివర్సిటీలు మొత్తం కూడా కేటీఆర్ ఒక మంత్రి హోదాలో ఇవాళ అనురాగ్ యూనివర్సిటీ కావచ్చు, మల్లారెడ్డి యూనివర్సిటీకి రిబ్బన్లు కట్ చేసి ప్రభుత్వ యూనివర్సిటీకి పాత్ర వేసింది మీరు కాదా అని ఈ సందర్భంగా మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఏనాడైనా కేటీఆర్ ప్రభుత్వ యూనివర్సిటీకి ఎక్కడైనా పోయి సమస్యల గురించి పరిష్కరించాడా, సమస్యలు తెలుసుకున్నాడా ఈ సందర్భంగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఇంకొక విషయం మీ అందరికీ, ఇవాళ తెలంగాణలో ఎక్కడ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా తెలంగాణలో కరెంటు కోతలు లేవు. ఇవాళ ఓయూలో ఎందుకు కరెంటు కోతలు ఉంటాయి మీరు చెప్పండి. ఇవాళ నెలకు కరెంటు బిల్లులు ₹1 కోటి చెల్లిస్తా ఉంది. ఓయూలో ఉన్నటువంటి 9 బస్తీలకు కూడా ఇలా యూనివర్సిటీ కరెంటు బిల్లు కడతా ఉంది. మీరు గుర్తుపెట్టుకోండి, ఎక్కడ కరెంటు కోతలు ఉన్నాయి కావాలని. ఇవాళ ఆనాడు కూడా ఓట్లలో బస్తీలలో ఓట్ల కోసం పద్మారావు కావచ్చు, లేకపోతే ఇంకోళ్ళు కావచ్చు, తలసాని శ్రీనివాస్ కావచ్చు,
అక్కడ ఉన్నటువంటి ఉప్పలెమ్మెల్యే వీళ్ళందరూ కూడా బేతి సుభాష్ రెడ్డి ఓట్ల కోసం అక్కడ బస్తీలను కూడా వాడుకున్నటువంటి పరిస్థితి మీరు. ఓయూ భూములలో డబుల్ బెడ్రూమ్ పేరు మీద నాటకాలు ఆడింది మీరు. ఇవాళ మీరు కట్టినటువంటి ప్రజాభవన్ గతంలో 2 ఎకరాల భూమిని కూడా తీసుకొని అప్పనంగా మార్కెట్ రేట్ కంటే తక్కువ కూడా ఓయికి ఇచ్చినటువంటి పరిస్థితి. కాబట్టి ఇవాళ అప్సిగూడ భూములు కావచ్చు, ఇవాళ తార్నాక ఉన్నటువంటి గణేష్ టెంపుల్ కావచ్చు, ఇవాళ తార్నాక లేదా మాణికేశ్వర నగర్ భూముల వెనకాల తలసాని శ్రీనివాస్ యాదవ్ ఒత్తిడితోనే ఇవాళ హెచ్పి కంపెనీకి అప్పనంగా టెండర్ వేసి మీరు ఇప్పించారు బలవంతంగా. ఇది నిజం కాదని ఈ సందర్భంగా మీ అందరూ కూడా సమాధానం చెప్పాలని కూడా కోరుతా ఉన్నాం.